ఎకరాలు ఉన్నది, అది 50,000 ఎకరాలు. దేవుని భూమి కూడా మింగేటువంటి వాళ్ళు వీళ్ళంతా, ఇటువంటి వాళ్ళంతా. అటువంటి వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు. ఇంకొకటి ఒక్కొక్కటి ఈ పునస్కారాలు చేసేటువంటి వాళ్ళు అందరిని అంటలేను నేను, 100% అందరిని అంటలేను. ఇంట్లో కొంతమందితోటే ఇటువంటి అపచారం వాళ్ళకి అందరికీ జరిగేటట్టుగా వస్తా ఉన్నది. ఇటువంటి చాగంటులు ఎంత బాధ్యత లేకుండా లోపల ఎంత కసితోని అతను మాట్లాడు. ఇప్పుడు ఇటువంటి వాళ్ళ గురించి బయట స్వామీజీలు చేస్తున్నటువంటి కొంతమంది చేస్తున్నటువంటి ఈ రేపులు జరుగుతలేవా, జైళ్ళకు పోతలేరా, కేసులు అయితే లేవా ఇటువంటి వాళ్ళ మీద, వాటి ఏముండయి అనే శోభనం గదని మాట్లాడతాడు. నాకు అర్థం కాదు. అరే ఏందైనా నీ సంస్కారం ఎంత కుసంస్కారం నువ్వు అసలు, నీకు ఉన్నటువంటి విజ్ఞానమా నెత్తిలో పెండ ఉన్నదా తెలుస్తలేదు. ఒక నిమిషం పృథ్వీ గారు, ఒకసారి కిరణ్ శర్మ గారు మాట్లాడతారు. కిరణ్ శర్మ గారు ఆ పిల్లల్ని ఇంత సదుపాయాలు, పృథ్వీ గారు మాట్లాడండి. మాట్లాడిండు. ఉన్నోడు లేనోడు అనే తారతమ్యాలు లేకుండా, భేదాలు లేకుండా అందరూ సమానంగానే ఉండాలి. ఓనికి లాగు ఉంటది, ఓనికి అంగి ఉంటది, లేకపోతే ఓనికి టీ షర్ట్ వేసుకొని వస్తాడు, అందరూ సమానంగా ఉండాలనే ఉద్దేశంతో అందరి దగ్గర పేదరికం ఉంటది కాబట్టి ప్రభుత్వం వాళ్ళకు సమానత్వం చూపించేటందుకు ఆ బడులు కూడా వాళ్ళే ఇచ్చి ఆ ఈక్వాలిటీ చూపించేందుకు చూపించిన పని అది కూడా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితులలో ఉండు చాలా దుర్మార్గం. కిరణ్ శర్మ గారు, విద్యార్థులకి సకల సదుపాయాలు ఇచ్చి, యూనిఫాములు ఇచ్చి, పుస్తకాలు ఇచ్చి, వారికి తిండి పెట్టి అంత ముస్తాబు చేసి పంపిస్తే శోభనానికి వెళ్లే పెళ్లి కొడుకుల్లాగా తయారు చేస్తున్నారంటూ విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుకొచ్చారు. ఆయన చాలా వయసు రీత్యా చూసినా లేకపోతే పెద్దవాళ్ళు ఇలా మాట్లాడడం సమంజసమేనా? ఒకటి, ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలకి పూర్తిగా నేను వ్యతిరేకం. పూర్తిగా ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండోది, ఇప్పుడున్నటువంటి మీరు మాట్లాడింది, యాంకర్ గా మీరు మాట్లాడడానికి కొంత వ్యతిరేకం, సుధీర్ గారు మాట్లాడిందని కొంత వ్యతిరేకం. నేను గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరేమన్నారంటే ఆయన మాట్లాడింది స్కూళ్లలో భోజనం పెట్టకండి అని చెప్పిన విషయంలో వాస్తవం, అది ఒకటి చెప్పాడు ఆయన, దానికి వ్యతిరేకం పూర్తిగా. న్యాయమైన విద్య అందించండి ఆయన సమర్థిస్తున్నాను నేను ఖచ్చితంగా. రెండు, సుధీర్ గారిని ఎందుకు వ్యతిరేకిస్తున్నానంటే అగ్రవర్ణాలనే మాట వ్యతిరేకిస్తున్నాను. పృథ్వీ గారు ఎవరు మాట నాకు కనిపించట్టారు. వారు ఈ అగ్రవర్ణాలు ఇక్కడ మీరు మళ్ళీ కులాన్ని తీసుకొచ్చి ముడిపెట్టడం ఒకటి. నేను వారి మీరు పేరు చెప్పారు, వారిని నేను వ్యతిరేకిస్తున్నాను పూర్తిగా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పాఠశాలన్నీ కూడా ఎవరు దాన్ని కేటాయించారు అనే విషయాన్ని నేను చర్చకు వస్తాను. కరెక్ట్ చర్చ కూర్చుందాం మనం, నో ప్రాబ్లం. ఇది కాదు, ఇది వేదిక. ఈయన వారన్నటువంటి మాటలకి వ్యతిరేకం అనే విషయంలో వ్యతిరేకము. ఎందుకంటే ఆయనకి యాక్ట్ తెలియదు. ఎందుకంటే NFC యాక్ట్ అనేది నాకు తెలియదు బాబు అనుకున్నా. తెలిసి మరి అంత పెద్ద అవార్డు పొందుకున్న వ్యక్తి, కేంద్ర ప్రభుత్వం యాక్ట్ ఉంది, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, NFSA అనేది 2013 లో ఉంది. 2001లో సుప్రీంకోర్టు ఆర్డర్. అది ఖచ్చితంగా పిల్లలకి మధ్యాహ్న భద్రకం పెట్టాలి, మంచి ఫుడ్ ఇవ్వాలి, బలమైన ఆహారం ఇవ్వాలి, పిల్లలకి విజ్ఞానం కలిగించాలనే విషయంలో ఆ కమిటీలో ఎవరెవరు ఉన్నారో మీకు నేను కావాలంటే స్టేట్మెంట్ ఇస్తాను నేను. దాంట్లో ఇప్పుడు మీ యొక్క పృథ్వీ గారు అన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి కమిటీలో 4 అగ్రవర్ణాల వారే ఉన్నారు. ఇప్పుడు కులాలు మరి తీసుకొస్తున్నాను నేను, మళ్ళీ మరి తప్పుగా మాట్లాడదు మీరు. నేను వ్యతిరేకిస్తున్న ఆ విషయం గురించి. మీరు కులాల గురించి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ అగ్రవర్ణాలు మళ్ళీ బాపనోళ్ళు అనే విషయం తీసుకురావద్దు దయచేసి. ఇక్కడ టాపిక్ ఆయన మాట్లాడే మాట గురించి మాట్లాడండి, దానికి సిద్ధం. లేదా అగ్రవర్ణం గురించి మీరు డిబేట్ పెడతారా, నేను సిద్ధం దానికి కూడా. ఐఎమ్ రెడీ. పృథ్వీ గారు కానీ క్రాంతి గారు కానీ ఇంకోటి వచ్చేసా నేను రెడీగా ఉంటాను, నేను దానికి సిద్ధంగా ఉంటాను. రెండవది, ఇప్పుడు ఒక విషయాన్ని పూర్తి చెప్పేది మీరు పూర్తిగా వింటేనే అర్థమవుతుంది. ఇందాక ఇప్పుడు యాంకర్ గారు ఒక మాట అన్నారు, స్వామీజీలకి ఇచ్చారు అని చెప్పేసి, ఎకరాలు ఇచ్చారని చెప్పేసి అన్నారు. ఇది మీరు ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్ తీసుకోవాలి. మీరు యాంకర్ గా మీకు ఆ ఎలిజిబిలిటీ కరెక్ట్ కాదు. మీరు ఎందుకంటే మరి ముల్లాలకు ఇచ్చినప్పుడు ఎక్కడ పోయింది? ముల్లాలకు ఇచ్చినప్పుడు మీరు కులాల ప్రస్తావన తీసుకురావచ్చా, రిలీజియస్ ప్రస్తావన తీసుకురావచ్చా? రిలీజియస్ ప్రస్తావన తీసుకురావచ్చా? ఇఫెక్ట్ ఆన్ ఆయనే కనుక గరికపాటి. ఒక నిమిషం మా ఎలిజిబిలిటీ గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. లెట్ మీ కంప్లీట్ ఫస్ట్లీ. నా క్వశ్చన్ అడుగుతాను నేను. నా ఎలిజిబిలిటీ గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ హ్యావ్ దట్ రైట్. ఆ క్వశ్చన్ చేయడానికి రైట్ ఉంది. బట్ మీరు ముల్లాల గురించి అంటున్నారు కదా, మీరు కులాల గురించి తీసుకురావద్దని పృథ్వీ గారిని ఆపుతున్నారు. మీరు రిలీజియస్ గురించి తీసుకురావచ్చా? రిలీజియస్ గా డైవర్ట్ చేయవచ్చా? నేను అంటుంది ఒకటి, ఆ రోజు నేను అన్నది ఎందుకు, ప్రభుత్వాల దగ్గర ఒక నిమిషం, ప్రభుత్వాల దగ్గర నిధులు లేవు, ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవు, వంట వండే వారికి డబ్బులు ఇవ్వడం లేదు, పిల్లలకి అది ఆపేయండి అన్నప్పుడు ఆ రోజు గుర్తు రాలేదని అన్నాను. క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను నేను. అయితే ఇక్కడ స్వామీజీ గురించి వద్దంటున్నాను నేను. ఇవి లేవు, ఇవన్నీ వద్దు. అంటే మనం స్వామీజీలకు ఇచ్చారా వాళ్ళకి ఇచ్చారు వద్దంటున్నాను. క్లారిటీ వస్తుంది. ఆ రోజు నిధులు లేవన్న రోజున, ప్రభుత్వ భూములు తీసుకున్న రోజున ఇదే గరికపాటి గారు, అరే ప్రభుత్వ నిధులు వేస్ట్ అయిపోతున్నాయే, ప్రభుత్వానికి సంబంధించి మనం ఎందుకు ఈ రకంగా చేయాలంటే ఆ రోజు రేజ్ చేస్తుంటే చేసేవాళ్ళం. ఇలా మాట్లాడవచ్చు అంటూ నేను, ఇది మాట్లాడదాం. కానీ ఈ యొక్క
స్వామీజీలకి వాళ్ళకి ఇచ్చిన విషయంలో మాట్లాడితే వేరే వాళ్ళకి ఇచ్చిన విషయాలు బయటికి వస్తాయి కాబట్టి వద్దు. ఇప్పుడు ఎవరికైనా పర్లేదు, అది ఏ మతానికైనా ఏ కులానికైనా లేకపోతే ఏ దానికైనా కూడా ఎవరు తీసుకుంటే తప్పే అది. నేను చెప్పబోయేది అదే.